ఏంటి బ్రో మళ్ళీ ఏం కలవాలన్నావు? ఇంకేం మాట్లాడాలి నాతోని? సంతోష్, మా బావ గురించి అయితే నీకు మొత్తం తెలిసి ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు సంతోష్. ఇంకేమున్నా శివ, నీకు జరిగింది మొత్తం చెప్పేసినా కదా బ్రో. నేను మా చెల్లెని అడుగుతాను, తాగుడు బంద్ చేసిండు, జాబ్ చేస్తా అంటున్నాను, అంత మంచిగా అని చెప్పింది. కానీ సడన్గా ఏమైంది బ్రో అసలు వీళ్ళకి? మళ్ళీ ఎందుకు విడాకులు తీసుకుంటాను బ్రో? బ్రో నీకు మొన్ననే చెప్పినా, మన బాబాతో కూడా చెప్పినా, కలిసినప్పుడు చెప్పినా కదా, మనకి పిల్లలే పుట్టినప్పుడు నాకు అమ్మాయి ఎందుకు నీకు విడాకులు తీసుకుంటా అంటాను. నేనేం చేయాలి చెప్పు? అది కరెక్ట్ కాదు బ్రో. ఇప్పుడు 3 సంవత్సరాల వాళ్ళు కలిసిన వాళ్ళు సడన్గా విడాకులు తీసుకుంటా అంటారు. నా దగ్గర ఏదో దాస్తారు బ్రో వాళ్ళు. బ్రో నాకు తెలిసింది మొత్తం చెప్పేసిన బ్రో. ఇక నాకు అంతకు మించి నాకు తెలిసింది అయితే ఏం లేదు ఇక. బ్రో నాకు రాత్రులు అయితే అస్సలు నిద్ర పడట్లేదు బ్రో ఈ టెన్షన్లకి. మంచిగా కలిసి ఉంటామని అనుకున్నారు, సడన్గా ఏమైందో అని తెలియదు, మళ్ళీ విడాకులు తీసుకుంటామంటారు. బ్రో ఇక ఇది మీ ఫ్యామిలీ ఇష్యూ బ్రో. ఇక ఇంతకు మించి అయితే నేనేం మాట్లాడలేను. ఇక మీరే మాట్లాడుకోవాలి బ్రో. మీరు చూసుకున్నట్టే నాకు డౌట్ వస్తుంది బ్రో. నీకు ఏదో తెలిసి ఉంటుంది విషయం. ప్లీజ్ నేను దండం పెడతా బ్రో, ప్లీజ్ జరిగింది చెప్పు బ్రో. నా చెల్లె బ్రో, నా చెల్లె జీవితం ఆగమవుతుంది బ్రో. ప్లీజ్ బ్రో నువ్వు అర్థం చేసుకో బ్రో, ప్లీజ్ దండం పెడతా బ్రో, నిజం చెప్పు బ్రో. బ్రో నా చెల్లె ప్లీజ్, నేను చెల్లెండి ఇట్లా అని చెప్తావు బ్రో. దాని జీవితం ఖరాబ్ అవుతుంది బ్రో, జరిగింది చెప్పు బ్రో, ప్లీజ్ బ్రో. మా బావ లేకుండా మా చెల్లి ఉండదు బ్రో, అది చచ్చిపోతా అంటాను బ్రో. నీకు దండం పెడతా బ్రో, జరిగింది చెప్పు బ్రో. శివ అసలు నీకు చెప్పొద్దు అనుకున్నా, వాడు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. కానీ నువ్వు నా చెల్లె జీవితం నా చెల్లె చచ్చిపోతే అంటాను వాడు చెప్తానా? శివ తాగి మన లివర్ అంతా డ్యామేజ్ అయిందంట శివ. వాడు ఎక్కువ రోజు బతకడంట. ఏం మాట్లాడుతున్నావు బ్రో? మా బావకు లివర్ ఖరాబ్ అయిందా? బతకడా? నాకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు నేను కూడా ఇంతనే టెన్షన్ పడ్డా శివ. అసలు నాకు ఏం చేయాలని అర్థం కాలే. నేను కూడా మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకుపోయి టెస్టులు అన్నీ చేయించినా ఇక డాక్టర్లు అదే చెప్పారు శివ, వాడు ఎక్కువ రోజు బతకడని. ఓకే బ్రో, నువ్వు చెప్పేది నేను అసలు నమ్మ బ్రో. మా బావ చూడడానికి మంచిగా ఉన్నాడు, అటు తిరుగుతాడు, నువ్వు విడాకుల కోసం చెప్తావా బ్రో? మీకు ఏం తెలుసు బ్రో అంత బాధపడతాడు. బయట జనాలకు తెలియద్దా అట్లా సంతోషంగా తిరుగుతాను, కానీ ఆ లోపల ఎంత నరకం అనుభవిస్తానో నేను దగ్గర నుంచి నేను చూసిన. నా ముందే శివ, నా ముందే రక్తం కక్కుతాండి, అసలు చూడలేకపోయినా శివ. మన బాధ ఎంత పడతానో నీకేం తెలుసు, ఎవరికి వెళ్తలేదు బయట ఉన్న వాళ్ళకు. అయ్యో బావా, ఇంత నరకం అనుభవిస్తానవా? దీనికి విడాకులు తీసుకునేందుకు బ్రో? శివ వానికి మీ చెల్లె అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఇట్లున్నప్పుడే వానికి ఏమన్నా అయితే ఎక్కడ మీ చెల్లె జీవితం ఖరాబ్ అవుతుంది అని చెప్పి వాడు ఇప్పుడు డైవర్స్ తీసుకుందాం అనుకుంటాను. అదే డైవర్స్ తీసుకున్నాక చనిపోతే తాగుపోతాడు, చచ్చిపోయిన అనుకుంటారు. అప్పుడు మీ చెల్లెకు ఇంకో పెళ్ళి అయినా చేసి నువ్వు మంచిగా మీ చెల్లెని చూసుకోవచ్చు. వాడు అట్లా ఆలోచించి డైవర్స్ తీసుకుందాం అనుకుంటాను, కానీ మీ చెల్లెంటే ఇష్టం లేక కాదు. అయ్యో బావా, దేవుడు నీకు ఇట్లా ఎందుకు చేసిండు బావా? సరే కానీ సంతోష్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు?